ఎవరిని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి? ఆయన్నే కదా జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. అందుకే అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం. వాళ్ళు ఎక్కడ మళ్ళీ 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 విజృంభించి కనపడతారు అంటే ఇక్కడే కనపడతారు. హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. పరమానంద స్వరూపులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారే, వాళ్ళిద్దరూ నా చేత నమస్కరింపబడుతున్నారు. నా ఈ నమస్కారము వారిద్దరికీ అగుగాక. అంటే నిజానికి ఎవరిని స్మరణ చేసి ఎవరికి నమస్కరించాలి అంటే వారికి నమస్కారం చెయ్యాలి. నమస్కారము అనేటటువంటిది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నోటితో చాలా మాటలను చెప్పడం చేత కానప్పుడు, మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నప్పుడు వాటిని క్రమబద్ధీకరించలేనప్పుడు, పొంగినటువంటి ప్రేమని ఎలా చెప్పాలో చేత కానప్పుడు ముద్ర పడితే దానికి నమస్కారం అని పేరు. ఇలా అన్నాను అనుకోండి, పరమ గౌరవానికి గుర్తు. మా గురువుగారు కనపడ్డారనుకోండి, ఏ మాటలు మాట్లాడి గురువుగారికి గౌరవం అభివ్యక్తం చేస్తారు? భగవంతుడు కనపడతాడు. మల్లికార్జున లింగం దగ్గరికి వెళ్ళారు. మల్లికార్జున లింగం దగ్గరికి వెళ్ళి ఏం చెప్పి ఆయనని మీరు స్తుతి చేశానని మీరు సంతోషపడగలరు? ఎంతని చెప్పగలరు ఆయనకి? అప్పుడు ఏం చేస్తారంటే ఇలా అంటారంతే. ఇలా అన్నారు అంటే ఇంకా మీ మనసులో ఉన్న ప్రేమనంతటినీ ఆవిష్కరించారని గుర్తు. నతిరియం. నా ఈ నమస్కారము ఆ ఇద్దరికీ అవుచున్నది. భ్రమరాంబ మల్లికార్జునుడు ఇద్దరికీ నమస్కరించుచున్నాను. ఎంత మంగళప్రదమైనటువంటి శ్లోకం. కకారంతో ప్రారంభం చేసి మనిషికి వినయాన్ని సంస్కృతిని పెంచమని అడిగేటటువంటి శ్లోకం. అందుకే దాంతో మొదలు పెడతారు. మొదలుపెట్టి ఎంత అద్భుతం అంటే ఆ నమస్కార వైభవాన్ని ఆవిష్కరిస్తారు ఒక శ్లోకంలో. నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో. ఆ చెప్పేటప్పుడు కూడా ఏ నతిరియం అంటూ పూర్తి చేశారో ఆ నమస్కారంతోటే మళ్ళీ కొనసాగింపు చేస్తూ నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో. నమస్తే నమస్తే అంటే ఒకటికి రెండు మాటలు. అండంలో ఏమిటంటే ఆనందం పెరిగిందనుకోండి, మీలో పట్టలేదనుకోండి, ఒక్క మాట అనరు, రెండు మాటలు అంటారు. రాముడు యుద్ధం చేస్తున్నాడు, ఎంతకీ రావణాసుర సంహారం జరగట్లేదు. ఆదిత్య హృదయం ఉపదేశం చేయడానికి అగస్త్య మహర్షి వచ్చారు. రామ ఇలా రా అనరు. పరమ సంతోషంతో, రామ ఇంకా ఇంతసేపు యుద్ధం జరగడానికి వీల్లేదు, నీకు ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తా, రావణ సంహారం అయిపోతుంది. ఆ పిలిచినప్పుడు రామ రామ మహాబాహో శృణు గృహ్యం సనాతనం, రామ రామ ఇలా రా, రెండు మాటలు పిలుస్తారు. ఆ ఆనందం ఆగక ఆ భ్రమరాంబ మల్లికార్జుల్ని స్మరించగానే ఆ రూపం జ్ఞాపకానికి వచ్చి ఇంతటి మహోపకారం చేసినటువంటి మహానుభావులు. ఆఖరికి నేను వెళ్ళిపోయేది కూడా వాళ్ళల్లోకి, నేను వచ్చింది వాళ్ళల్లోంచి, నేను ఉన్నది వాళ్ళలోని. కెరటం సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి విరిగి సముద్రంలో కలిసినట్టు నేను పుట్టింది వాళ్ళలో, పెరిగేది వాళ్ళలో, పడిపోయేది వాళ్ళలో, కలిసిపోయేది వాళ్ళలో. అటువంటి వాళ్ళకి నేను ఏం చెయ్యగలను? అందుకని నమస్తే నమస్తే మహాదేవ శంభో, ఆ ఆనందంలో నమస్కారం రెండు మాటలు పడుతుంది. అందుకని నమస్తే నమస్తే ఎవరికి? మహాదేవా శంభో. నామములు వేస్తారు. ఇది గొప్పతనం. ఆ పిలవడంలో కూడా ఎక్కడ ఏ పేరుతో పిలిచి నమస్కరించాలో ఆ పేర్లే వాడతారు ఆ శ్లోకాల్లో. మహాదేవ అన్న మాట శంకరుడికి అన్వయం, పురుషోత్తముడు అన్న నామం విష్ణువుకి అన్వయం. మహాదేవుడు అంటే ఎవరు చేసినటువంటి పనులను తిరిగి ఎవ్వరూ ప్రశ్నింపలేరో, ఎవడు సమస్త లోకములను శాసించగలడో, ఎవడు తన దయార్ద్ర దృక్కుల చేత ఎంత గొప్ప ఫలితాన్నైనా ఇవ్వగలడో, అలా ఇవ్వడానికి చిన్న కార్యము చేత పరమతృప్తిని పొందుతాడో వాడు మహేశ్వరుడని పిలవబడతాడు. మహా ఈశ్వరుడు. ఈశ్వర అంటే సమస్తము తన అధీనమునందున్నవాడు. అటువంటి వారి యందు అగ్రగణ్యుడైనటువంటి వాడు మహేశ్వర శబ్దము చేత ప్రతిపాదింపబడతాడు. ఆయనని మించిన వారు, ఆయన చేత శాసింపబడని వారు లోకమునందుండరు.
ఇంత గొప్పవాడయి ఆయన గొప్పతనం ఏమి అంటే ఆయన ఎంత తేలికగా వశపడిపోతాడు అంటే కేవలము ఆర్తితో పిలిచినంత మాత్రం చేత వశపడిపోతాడు. అందుకే అంతటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపమున్నవాడా నమస్తే నమస్తే మహాదేవా శంభో శంభో అన్న మాట అనడానికి కారణం ఏమిటంటే శం భావయతీతి ఇతి శంభో అని. ఆయన సుఖములను ఇస్తాడు. నేను నిజానికి ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నానో అన్ని సుఖములు అనుభవించడానికి ఆధారమైనటువంటి 5 ఆయన ఇచ్చినవి. ఆయన 5 ఇవ్వలేదనుకోండి సృష్టిలో, అసలు నాకు సుఖమన్నమాట దుఃఖమన్నమాట లోకంలో ఉండనే ఉండదు. 5 వలనే కొన్ని కోట్ల సుఖములు, 5 వలనే కొన్ని కోట్ల దుఃఖములు. కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము, ఈ 5. ఇప్పుడు అక్కర్లేదు. కావాలంటే రాత్రి మీరు విడిదికి వెళ్ళిపోయిన తర్వాత నేను అన్న మాటని బాగా ఆలోచించండి. భగవంతుడు కన్ను ఉంచి కన్నుకి చూడగలిగిన శక్తిని ఉపసంహారం చేసేశాడు అనుకోండి. చెవినిచ్చి వినగలిగిన శక్తిని వెనక్కి తీసేశాడు. ముక్కునిచ్చి వాసన చూడగలిగిన శక్తి తీసేశాడు. నాలుకిచ్చి రుచి చెప్పగలిగిన శక్తి తీసేశాడు. చర్మాన్ని అలాగే ఉంచి స్పర్శ చెప్పగలిగిన శక్తిని వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు సుఖము దుఃఖము 2 ఏ ఉంటాయో నాకు చెప్పండి. శ్రీశైలం తీసుకొచ్చారని కూడా తెలియదు, ఎందుకంటే స్పర్శ లేదుగా. శ్రీశైలం తీసుకెళ్లారని తెలియదుగా, వినపడదుగా. ఎదురుగుండా క్షేత్రం ఉంటే మీకు ఏం కనపడుతుంది? ప్రసాదం తీసుకొచ్చి నోట్లో పెడితే ఏం తెలుస్తుంది? రుచి తెలియదుగా నాలిక్కి. పక్కన వీణ వాయిస్తుంటే ఏం తెలుస్తుంది? గురువుగారు మనం నిలబడితే మాత్రం ఏం కనపడుతుంది? కొడుకొచ్చి పట్టుకుంటే మాత్రం ఏం తెలుస్తుంది? మనవడు మనవరాలు వచ్చి తాత అంటూ చెరో తొడ మీద కూర్చున్నా ఏం తెలుస్తుంది? ఏం వినపడుతుంది? ఏవి సుఖము లేవు, ఇంకా ఏం లేవు. పాము వచ్చి మీద పాకింది, భయం ఏది దుఃఖం ఏది తెలియదుగా. నిప్పు తీసుకొచ్చి నాలుక మీద ఎట్టారు, తెలియదుగా దుఃఖం ఏది. ఎదురుగుండా బ్రహ్మాండమైన రాక్షసుడు ఒకడు కనపడడుగా, భయం ఏది. వాడు అరిచాడు, వినపడదుగా, భయం ఏది. వాడు కర్రెట్టి కొట్టాడు, స్పర్శ లేదుగా, భయం ఏది. దుఃఖము లేదు సుఖము లేదు. నిజానికి మీరు సుఖములన్నవి ఏవన్నారో అవన్నీ 5 ఇవ్వడం వల్ల మాత్రమే ఉన్నాయి. 5 తీసేస్తే సుఖము లేదు దుఃఖము లేదు. 5 ఇచ్చిన వాడెవరు? నీ తెచ్చుకున్నవి మాత్రం కాదు. నేను ఈ 2 కళ్ళు ఎక్కడా కొనుక్కు తెచ్చుకోలేదు, నీ పెట్టుకోలేదు. వాటికి చూడగలిగిన శక్తి నేను పెట్టుకున్నది కాదు. ఈ ముక్కుకి వాసన చూడగలిగిన శక్తి నీ పెట్టుకోవాలా, చెవికి వినగలిగిన శక్తి నీ పెట్టుకోవాలా, చర్మానికి స్పర్శ చెప్పగలిగిన శక్తి నీ పెట్టుకోవాలా, నాలుకకు రుచి చెప్పగలిగిన శక్తి నీ పెట్టుకోవాలా. మరి ఎవరు చెప్తున్నాడు, ఎవరిస్తున్నాడు అంటే ఒక కుండకి 9 కన్నాలు పెట్టి, లేదా 5 అనుకోండి, పోని 5 కన్నాలు పెట్టి ఓ దీపం పెట్టి దాని మీద బోర్లించాను అనుకోండి. ఇప్పుడు దీపపు కాంతి 5 కన్నాల్లోంచి వస్తుంది. అది కుండదా, కన్నాందా, దీపందా? దీపపు కాంతి 5 కన్నాల్లోంచి వస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జునుడు ఉన్నాడే, ఆయన కాంతి 5 ఇంద్రియముల మీద పడుతుంటే ఇవి 5 ప్రకాశించి సుఖదుఖములను తెలుసుకుంటున్నాయి. నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే. ఆయన మహానుభావుడు. నేను అనుభవిస్తున్నటువంటి సుఖాలకన్నిటికీ కారణము ఆయనే. శంభావయతీతి, ఇది సుఖమన్న భావన నాకిచ్చి నా సంతోషమునకు కారణమైన వాడు ఆయనే. అది కేవలం లౌకిక సుఖములు ఒకటేనా? ఏదో 100 యజ్ఞములు చేసి శతక్రతుమిమాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు రామాయణంలో. 100 యజ్ఞములు చేస్తే ఇంద్ర పదవి కెడతాడు అని. ఇన్ని యజ్ఞములు చేయించి ఇంద్రపదవిని కట్టపెట్టి స్వర్గలోకవాసం ఇచ్చి పారలౌకిక సౌఖ్యాన్ని, స్వర్గలోకవాసాన్ని ఇచ్చి అక్కడ సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు కూడా ఆయనే. పాపపుణ్యములని లెక్క ఎవరు పెడతాడు? ఆయనే పెడతాడు. ఎందుకు ఆయనే పెడతాడంటే ఆయన పెట్టి 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 జాలి పొందుతాడు. పెట్టి 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 విసుగెత్తుతాడు అనకూడదు. పెట్టి 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 జాలి పడతాడు. ఎందుకో తెలుసా? అరే వీడికి, ఒరే ఇప్పటికైనా నువ్వు పాపం పుణ్యం లేకుండా చేసేసుకోరా, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా చేస్తానన్నా.
వీడు మళ్ళీ ఏవో సుఖాలు కావాలంటాడు, దుఃఖాలు కావాలంటాడు, ఇప్పటికి బాగుంటాను కదా అంటాడు, పాపాలు చేస్తాడు, పుణ్యాలు చేస్తాడు, మరి మళ్ళీ చేస్తాడు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుతాడు రా పాపం. ఇలా కొంతకాలం విశ్రాంతినిద్దాం. అదే పనిగా ఊళ్ళు తిరిగి ఉపన్యాసాలు చెప్పామనుకోండి, ఓ కోరిక పుడుతుంది, అబ్బా ఓ వారం ఉపన్యాసాలు మానేసి ఇంటి పట్టున ఎప్పుడు ఉంటాము అనిపిస్తుంది. అలా జన్మలు ఎత్తి 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 విసిగెత్తి కొన్నాళ్ళు జన్మలు లేకుండా వీడికి విశ్రాంతినిద్దాం అనుకుంటాడు. ఆ విశ్రాంతి తనంత తానుగా సాధన చేత మోక్షాన్ని పొందాలి. అలా పొందలేకపోతే ఆయన ఏం చేస్తాడంటే, నల్లపూసల మధ్యలోకి వచ్చి ఏదో మైనపు ముద్ద పడింది అనుకోండి, ఈ వెళ్ళిదాన్ని అంటుకోలేదు, అదే వచ్చి ఓసారి ఇలా అంటే నల్లపూసలను అంటించుకుపోయింది. అలా మహాప్రళయంలో ఆయనే అందరినీ తనలోకి తీసేసుకుని కొంతకాలం నాలో పడి ఉండండి, తర్వాత మళ్ళీ ఉత్పత్తి చేస్తానంటాడు. మహోపకారం చేస్తున్నాడా లేదా? అరే వీళ్ళు ఇంద్రియ సుఖములకు అలవాటు పడి పాపములు చేస్తున్నారన్నప్పుడు మహాప్రళయమునందు విసుగెత్తకుండా అనుగ్రహించేటటువంటి కరుణామూర్తి కూడా ఆయనే. కాబట్టి ఇప్పుడు పారలౌకిక సుఖమునిచ్చినా ఆయనే, వైరాగ్య సుఖమునిచ్చినా ఆయనే. వైరాగ్య సుఖం కన్నా గొప్ప సుఖం ఉండదంటారు. ఎందుకని అంటే, గాలి అలా వెళ్ళిపోతోంది అనుకోండి, జాజిపూల పందిరి మీదకి వెళ్ళింది, అవతల నించున్నవాడు అబ్బా ఎంత సువాసనం అంటాడు. నన్ను మెచ్చుకుంటున్నారని గాలి పొంగిపోయి అక్కడ నిలబడదు. కుక్క కళేబరం మీదకి వెళ్ళింది అనుకోండి, చీ దుర్గంధం అని ఉత్తరీయం అడ్డెట్టుకుంటాడు, నన్ను తిట్టాడని బెగ్గబెట్టుకోరు. కుక్క కళేబరం మీద అలాగే వెడుతుంది, జాజి పందిరి మీద అలాగే వెడుతుంది. కష్టమే రానివ్వండి, సుఖమే రానివ్వండి, భగవంతుణ్ణి పాదములు పట్టుకుని ఉండగా పూలదండలేయనివ్వండి, కనపడినప్పుడు నమస్కారములు చేయనివ్వండి, ఒకనాడు రాళ్ళు వేయనివ్వండి, విమర్శ చేయనివ్వండి, భగవంతుని పాదములు వినా నాకు వీటితో సంబంధము లేదని నిలబడగలుగుతాడు. నిన్ను సేవింపగ నాపదల్బడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానముగల్గని గ్రహగతుల్ కుందింపని మేలువచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. కాబట్టి వైరాగ్యం, ఆ వైరాగ్యం ఒక గొప్ప సుఖం. వైరాగ్యం బొట్లు బొట్లుగా వచ్చేది కాదు, వైరాగ్యం వరదలా వస్తుంది. రామకృష్ణ పరమహంస అంటారు, వైరాగ్యం నీటి బొట్టు బొట్టులా వచ్చేది కాదు, అదేదో మెల్లిమెల్లిగా పుణ్యకర్మలు చేసినట్టుగా చేయడం ఉండదు. వైరాగ్యం వస్తే ఒక్కసారి వరదొచ్చినట్టు వస్తుంది. రామకృష్ణ పరమహంస దానికి ఓ ఇతిహాసం చెప్తుండేవారు, ఓ చిన్న ఉపాఖ్యానం. వెనకటికి ఎవరో ఒక ఆయన ప్రతిరోజు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తుండేవాడు. ఆయన బావమరిది వచ్చాడు, రోజు బావగారితో కలిసి ప్రసంగానికి వెళ్ళేవాడు. వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చి అక్కగారు పలహారం పెడుతుంటే, అక్క బావగారు ఏం చెప్పాడంటావు, బాబ్బా అవన్నీ వింటుంటే అక్క ఈ జీవితం మీద విరక్తి వస్తోంది అనేవాడు. రోజు పలహారం పెట్టి అక్కగారు పడుకోవడానికి వెళ్ళి ఆయనతో, ఏమండి మీరు మరీ ఎక్కువ వేదాంతం చెప్పకండి, వాడు రేపు పొద్దున్న పెళ్ళి అవి చేసుకుంటాడో చేసుకోడో, మా నాన్న అమ్మ బెంగెట్టుకుంటారు, వాడు పాపం రోజు చూసావా బావగారు చెప్పిన మాటలు వింటుంటే ఎంత వైరాగ్యం వస్తోందోనే అక్క అంటున్నాడు. అంటే ఆయన అనేవాడు, నువ్వు అలా బెంగపెట్టుకోకు, వైరాగ్యం వస్తే ఇలా నోటి మాటలతో రాదు, వరదొచ్చినట్టు వస్తుంది అనేవాడు. ఆవిడ రోజు చెప్తుండేది. ఆఖరణ ఆయన ఒక రోజున ఏం చేశాడంటే, పడుకోబోయే ముందు తలగడా మీద ఉన్న ఉత్తరీయం తీసి భుజం మీద వేసుకుని, వైరాగ్యం వచ్చినవాడు అన్ని మాటలు మాట్లాడే, వైరాగ్యం వచ్చినవాడు ఇలా వెళ్ళిపోతాడు ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. చూపిస్తున్నాడు అనుకుంది ఆవిడ, ఆ వెళ్ళిన ఆయన ఇంకా రాలేదు. నిజంగా వైరాగ్యం వచ్చినవాడు అలా వెళ్ళిపోతాడు. మహాపురుషులు అలా వైరాగ్యాన్ని పొందారు, అదో సుఖం. చిట్ట చివరి సుఖం ఏది అంటే, ఇక జనన మరణ చక్రము నుండి విడుదల, కైవల్యం అంటారు అద్వైత పరిభాషలో. మోక్షం ఆ ఇవ్వగలిగినటువంటి వాడు కూడా ఆయనే. ఈ 4 సుఖములు ఇవ్వగలిగిన వాడెవరు అంటే నువ్వే శంకర. ఏ సుఖము కావాలన్నా నీ నుండే వస్తుంది. ఇంటికి తోరణం కట్టాలి అంటే నా మనసులో సంతోషం కాదు, మంగళతోరణం కట్టారనుకోండి, నేను సంతోషంగా ఉన్నానని గుర్తా కదా. శుభము ఎగిరి వచ్చి ఇంటికి మంగళతోరణంగా కట్టుకోవాలి అంటే అది ఆయన పాదముల దగ్గర పడి ఉంటాయిట. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్పారు, ఆయన కదిపితే చాలు పాదం ఎగిరి వచ్చి మంగళతోరణంగా ఇంటిని పట్టుకుంటుందట. అందుకని సకల శుభములు ఆయన పాదములను ఆశ్రయించి ఉంటాయి. అందుకే ఆయనకి శివ అని పేరు, మంగళస్వరూపుడు అని. కాబట్టి నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో.
ఆయన యొక్క దయ మీరు లెక్క కట్టలేరు. చాలా ఉన్నవాడే అయి ఉండొచ్చు, ఎంతో మహదైశ్వర్యం ఉన్నవాడై ఉండొచ్చు. అయితే మాత్రం ఆయన మీకు దేనికి ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉండడు అనుకోండి. ఆయన మీకు ఏ ఉపకారం చేయడానికి వచ్చేవాడు కాడనుకోండి. మీకు ఏమిటి దానివల్ల ఉపయోగం? ఆయన మనసు కఠినమైనది, అప్పుడు ఉపకారం ఉండదు. శంకరుడి యొక్క లక్షణం అది కాదు. శంకరుడు ఎంతటి ఉదారుడు అంటే, అవతలవాడు ఆయన వంక తిరిగి త్రికరణ శుద్ధిగా భక్తితో ఆయన ఉన్నాడని నమ్మి పిలవాలి తప్ప పలకకపోవడం అనేటటువంటిది ఆయన యొక్క లక్షణము కానీ కాదు. అందుకే మీరు చూడండి, భారతదేశం మొత్తం మీద ఆయనకున్నన్ని ఆలయాలు ఎక్కడ కనపడవు. ఎన్ని చోట్ల ఎంతమంది భక్తులు, ఎన్ని ప్రతిష్టలు, ఎక్కడికి వెళ్ళి అడగండి, దాని వెనక ఏదో ఒక కథ ఉంటుంది. ఈశ్వరుని యొక్క అనుగ్రహము పరిపుష్టముగా కనపడుతూ ఉంటుంది. నేనే ఒకప్పుడు ఈ శ్రీశైల కథలలో శ్రీశైలానికి సంబంధించి జనుల యందు బాగా ప్రచారంలో ఉన్నటువంటి ఒక విశేషాన్ని విన్నాను. పాపం నా అన్నవారు ఎవరూ లేనటువంటి ఒక స్త్రీ కొడుకు ఒక్కడితోటి ఉండేది. పెద్ద పండగ వచ్చే ముందు అందరిళ్ళకే అక్కా బావలు వచ్చారు. ఈ పిల్లవాడికి ఎవరు వస్తారు? రే, నీకు అక్కా బావ లేర్రా, నీ ఇంటికి ఎవరు వస్తారా అన్నారు. ఆ పిల్లవాడు చిన్న బుచ్చుకొని తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మ నాకు అక్కా బావ లేరట కదమ్మా, మనకి రారా అమ్మా, మా నాన్నగారు లేరా అమ్మ అని. ఒరే, మీ నాన్నగారు పైకి వెళ్ళిపోయారా, నీకు అక్కా బావ లేకపోవడం ఏమిట్రా, ఉన్నారంది ఆవిడ ఊరడించడానికి. ఎవరమ్మా అని అడిగాడు. మీ అక్క పేరు భ్రమరాంబర, మీ బావ పేరు మల్లికార్జునుడు. ఎక్కడ ఉంటారమ్మా, ఎందుకు రారు ఇప్పుడు? శ్రీశైలంలో ఉంటారా, వాళ్ళు చాలా పనిలో ఉంటారు, బోలెడంత పరివారం, పండగ, వాళ్ళందరినీ చూడాలి కదా, అందుకు రారంది. అమ్మ నా కోసం రమ్మంటే రారా, అంతమందిని చూసేవాళ్ళు నా కోసం రారా అని అడిగాడు. వాడి నమ్మకం, రారురా అని చెప్తే స్వామి కఠినుడు అనవలసి వస్తుంది. ఆవిడంది వస్తారా అని. అయితే నేను వెళ్ళి తీసుకొస్తానన్నాడు. ఎలా తీసుకొస్తాడు? ఆవిడ శ్రీశైలం వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే పంపుతానులేదు. కానీ పిల్లవాడి మనసు ఊరుకోలే. వాడు ఊళ్ళోకి వెళ్ళి అడితిరిగి శ్రీశైలం వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, శ్రీశైలం వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అడిగితే ఎవరో ఆ పక్క ఊరి వాళ్ళు వెడుతున్నారు, వాళ్ళతో బండెక్కి శ్రీశైలం వచ్చాడు. మా అక్క బావ ఇక్కడ ఉన్నారట, మా అక్క బావ ఇక్కడ ఉన్నారట అని అడిగాడు. మీ అక్క బావ ఇక్కడ ఉండడం ఎట్రా, పిచ్చేళ్ళ ఉన్నామని ఎవరూ చెప్పలా. ఆఖరికి శిఖర దర్శనం దగ్గరికి వెళ్ళాడు. అక్క 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 అని అరిచాడు. చీకటి పడిపోతోంది. బావా 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 అని అరిచాడు. మా అక్క బావా ఉన్నారంది మా అమ్మ, భ్రమరాంబంది, మల్లికార్జునుడంది, పలకరే అని. ఒక పెద్ద ముత్తైదు ఒక ఆవిడ వచ్చింది. ఒరే నాయనా, మీ అక్క బావకి చాలా పనులున్నాయిరా, నిన్ను వెళ్ళమన్నారు, వాళ్ళు చాలా వేగంగా రాగలిగిన బండి మీద వస్తారట, అందుకని నిన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారు, నువ్వు వెళ్ళేటప్పటికే మీ ఇంట్లో ఉంటారు, నువ్వు చూడు, బండి ఎక్కేసి, అదిగో బండి ఎడుతోంది, ఆ బండి ఎక్కంది. వాడు ఆవిడ్ని నమ్మి బండి ఎక్కాడు. ఎక్కి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. మళ్ళీ వాడు వెళ్ళేటప్పటికి భ్రమరాంబ మల్లికార్జునులు అక్కాబావ రూపంలో వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ పెద్ద ఆవిడ పెట్టినవన్నీ తిని ఆ పిల్లాడి కథ చెప్పమంటే రాత్రి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆవిడ కథ చెప్తోంది. వాడు వెనక్కి తిరిగి అన్నాడు, నేను శ్రీశైలంలో అక్క నిన్ను బావగారిని వెతుక్కుంటూ గుళ్ళోకి వచ్చాను, అక్కడ ఉన్న భ్రమరాంబలా ఉన్నావే అక్క, నువ్వు బావ అలా ఉన్నాడే అన్నాడు. ఒరే, నీకు ఈ పోలికల విషయం ఎందుకురా, నే చెప్పింది విను కథ, అక్క బావ వచ్చారు కదా విను అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథ చెప్పింది. ఇంకా అంతకన్నా ఏం కావాలి ఆ కథలో మీకు? ఇంకే కొనసాగింపు కావాలి? చాలు, పలికాడా లేదా? అక్కడ వరకు చాలా కథ. ఇక తర్వాత ఏమైంది అన్నదానికి అంతసేపు చెప్పిన సుప్రభాతం మానేసి. కాబట్టి నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే దయాపూర్ణ సింధు. చిత్రం ఏమిటంటే ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ నమస్తే 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 మహేశ అని పూర్తి చేస్తారు. శ్లోకం 4వ పాదం 3 మాటలు నమస్కారంతో పూర్తవుతుంది. ఏం ముందు 2 వేసి ఆఖరణ 3 మాటలు ఎందుకు అంటే ఆ శ్లోకంలో ఒక గొప్పతనం ఉంది. భగవంతుని దగ్గర 3 నమస్కారాలు చేయాలి. యతి పురుషులు సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళ దగ్గర 4 నమస్కారాలు చేయాలి. తల్లిదండ్రుల దగ్గర, మల్లికార్జునుడి దగ్గరికి వెళ్ళాడనుకోండి, ముద్ర ఒక్కటే పట్టినా
ముమ్మార్లు చేసినట్టుగా మనసులో ఇలా భావన చెయ్యాలి. 3 మాటలు నమస్కారం, ఎందుకంటే 3 సత్యం. శాంతి 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 అలా అంటాం కదా, 3 మాటలు ముడివేస్తే మంగళసూత్రం. త్రిగ్దదామి నిసంశయ అంటారు రామాయణంలో. ఇస్తాను 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 అని 3 మాటలు అన్నాను అనుకోండి, నిశ్చితార్థం. 3 సత్యం. భగవంతుడి విషయంలో 3 మాటలు నమస్కారం చెయ్యాలి. అందుకే నమస్తే 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 మహేష 3 మాటలు నమస్కారం పలుకుతారు ఆ శ్లోకంలో. అది సుప్రభాతాన్ని మనసులో భావన చేస్తూ మీరు మీ ఇంటి దగ్గర నిలబడి ఆ శ్లోకాన్ని ఒక్కసారి చదివి శ్రీశైలాన్ని, భ్రమరాంబని, మల్లికార్జునుణ్ణి స్మరించి చెప్పినా చాలు, అంత శక్తివంతం. శశ్వశ్రీగిరిమూర్ధనిత్యజగతాం రక్షాకృతౌ లక్షితాం సాక్షాద్దక్షత సత్కటాక్షసరణి శ్రీవత్సుధావర్షిణీం సోమార్ధంకితమస్తకాం ప్రణమతాం నిసీమ సంపత్ప్రదాం శుశ్లోకాం భ్రమరాంబికాం స్మితముఖీం శంభో సఖీం త్వాం నమః. ఏమి అద్భుతమైన శ్లోకం అండి అసలు. భ్రమరాంబ మీద అద్భుతమైనటువంటి శ్లోకం. శశ్వశ్రీగిరిముగ్ధనిత్యజగతాం రక్షాకృతౌ లక్షితాం. అమ్మా భ్రమరాంబ, నా తల్లి, శ్రీగిరి మీద నువ్వు నివాసం ఉంటున్నావు, శ్రీగిరి మీద వెలిచి ఉన్నావు. ఎందుకనది శ్రీగిరి? శైలము అంటే పర్వతం, గిరి అంటే పర్వతం, శ్రీగిరి శ్రీశైలం పర్యాయ పదాలు. ఎందుకు శ్రీశైలం మీద ఉంటుంది అంటే, ఈ పర్వతుడు పరమశివుడి గురించి తపస్సు చేసి ఆయన సర్వదేవ సమన్విత, శంకరాను ఒక్కడివి కాదు, సమస్త దేవతలతో కలిసి యాని యాని చ తీర్థాని పుణ్యాని త్రిభువనాని చ, పరమ పుణ్యప్రదములైనటువంటి తీర్థములు ఈ భువనములన్నిటా ఎన్నున్నాయో అన్నిటితో కలిసి తిష్టంతి మమమూర్ధని, నా యొక్క శిరస్సు మీద నువ్వు వెలియాలి, వీళ్ళందరితో కలిసి ఇక్కడ ఉండాలని అడిగాడు. తీర్థము అంటే ఏమిటో తెలుసా? తీర్థయాత్రకు వెళ్ళామంటాం. తీర్థయాత్రకు వెళ్ళడం అంటే నిజానికి దేవాలయంలో దర్శనం ఒక్కటే కాదు. తీర్థయాత్ర అంటే అక్కడ పరమపావనమైనదిగా ఏది చెప్పబడుతుందో దాని యందు శిరస్సు ముంచడాన్ని స్నానం చేయడం అంటారు, అది తీర్థయాత్ర. ఎత్తి నీళ్లు పోసుకున్నాను అనుకోండి అధమపక్షం, మునిగాననుకోండి మజ్జనం, తల మునిగేటట్టుగా మునిగాననుకోండి అది స్నానం. నిజానికి తీర్థస్నానం. శ్రీశైలంలో పరమ ఉత్కృష్టముగా చెప్పబడేది ఏది? పాతాళ గంగ. అందుకే దాని ప్రస్తావన ఒక్కటే తెస్తారు. పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాలభాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. కాబట్టి శ్రీశైల క్షేత్రానికి వచ్చినప్పుడు శ్రీగిరి అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ క్షేత్రంలో మహానుభావుడు పర్వతుడు గొప్ప తపస్సు చేసి శంకరుణ్ణి వరం అడిగాడు. అందుకే ఇప్పటికీ ఒక మాట చెప్తారు, శ్రీశైల క్షేత్రంలో ఆ యోగ దృష్టితో చూడగలిగినటువంటి వారెవరు ఉంటారో వారికి దేవాలయం లోపలికి వస్తున్నప్పుడు రాజద్వారం దగ్గరే అనేక మంది దేవతలు తిరుగుతూ కనపడుతూ ఉంటారు అంటారు. అంత ప్రఖ్యాతమైన క్షేత్రం అని. అందుకే ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఈ క్షేత్రం నుంచి ఇంకా తిరిగి రానని పాలధారలు పంచధారల దగ్గర ఉండిపోతానంటే ఆయనకి విద్వాంసుల మీద ప్రీతిని ఎంతోమంది పండితుల్ని పంపించి మళ్ళీ కామకోటి తీసుకెళ్లారు. అంత గొప్ప క్షేత్రం ఈ క్షేత్రం. ఇటువంటి క్షేత్రం ఇక భూమండలంలో లేదు. అందుకే శంకర భగవత్పాదులు క్షేత్ర ప్రస్తావన తీసుకురారు. అటువంటి వారు శివానందలహరి చేసినప్పుడు మాత్రం 50 మధ్యలోకి వచ్చిన తర్వాత సంధ్యారంభ విజృంభితం, అలాగే భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహి, ఇవన్నీ కూడా శ్రీశైల క్షేత్రపరంగా చేశారు. అందులో శ్రీశైల క్షేత్రం పేరు చెప్తూ చేశారు. అంటే ఈ క్షేత్రం ఎంత గొప్పదో మీరు ఊహించవచ్చు, కొండ ఎంత గొప్పదో మీరు ఊహించవచ్చు. అంటే ఇక్కడ ఒక్కసారి స్నానం చేస్తే పాతాళ గంగలో వాడు సమస్త భువనముల యందున్నటువంటి తీర్థముల యందు గృక్కులిడినవాడు. తీర్థస్నానానికి ఉన్న గొప్పతనం ఏమిటి? ఎందుకు తీర్థయాత్ర అని పేరు వచ్చింది అంటే, వేదం తీర్థమన్న మాటని వ్యాఖ్యానం చేసింది. అంగిరసాది మహర్షులు పూర్వం గొప్ప తపస్సు చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసి వారు సశరీరముగా వెళ్ళిపోతూ తమ యొక్క తపశ్శక్తిని అంతటినీ కూడా కొన్ని కొన్ని జలస్థానముల యందు నిక్షేపించారు. వాటి యందు ఎవరైనా తల ముంచి మజ్జనం స్నానం చేశాడనుకోండి, అలా ఎవరు స్నానం చేశాడో
వాడు అన్ని యజ్ఞములు చేసిన వాడు అని ఫలితం ఇస్తారు. అందుకని తీర్థస్నానం చేస్తారు. తీర్థయాత్ర చెయ్యడం వెనక ఉన్న రహస్యం అది. అయినప్పుడు ఒక్క శ్రీశైలంలో ఎన్ని తీర్థములుట అంటే ఎన్ని భువనములు ఉన్నాయని నువ్వు చెప్తున్నావో అందులో ఉన్న పరమ పుణ్యప్రదములైనటువంటి తీర్థములన్నీ కూడా ఈ పర్వతం మీదే ఉండాలి. మళ్ళీ వాటి శక్తి పాతాళగంగ యందు ప్రధానం, త్రివేణి సంగమ స్వరూపంగా ఉంది. కాబట్టి శశ్వత్ ఎప్పుడు వదిలిపెట్టదట ఆవిడ, ఎప్పుడు శ్రీగిరి మీద ఉంటుందట అమ్మవారు. శశ్వత్ శ్రీగిరి మూర్ధని త్రిజగతాం శంకరాచార్యుల వారు నిర్ధారించారు. ఇక్కడట అమ్మవారిని పరమభక్తితో సేవించినటువంటి వాళ్ళ దగ్గరికి బాలారూపంలో వచ్చి పిలుస్తుందిట. పిలిచి ఆవిడ మాయా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆ సమయానికి జ్ఞాపకం రాదు. పిలిచి ఏదో ఒకటి అడుగుతుంది. నాకు పప్పు బెల్లం పెట్టవా, గాజులు వేయిస్తావా అని అడుగుతుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. పుచ్చుకుని వెళ్ళిపోతుంది. కన్యాపూజన సుప్రసన్న హృదయాం గాం గౌతమీం గోమతీం అని శంకరాచార్యుల వారు భ్రమరాంబా స్తుతి చేశారు. చేస్తూ ఆయన చెప్పిన రహస్యం, కన్యాపూజ చేత ఆమె సుప్రసన్నురాలవుతుంది అని చెప్పారు. శశ్వశ్రీగిరిమూర్ధని త్రిజగతాం, ఆవిడ ఈ శ్రీశైలాన్ని విడిచిపెట్టదట, ఎప్పుడూ శ్రీశైలంలో ఉంటుంది. అందుకే శశ్వశ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం, సమస్త భువనములను కాపాడుతూ ఉంటుందిట. అందుకే ఇక్కడ కూర్చుని కళ్ళు తిప్పుతూ చూస్తుంది. భ్రమరమనకున్న లక్షణం ఏంటంటే కళ్ళు బాగా తిప్పుతుంది. కళ్ళు బాగా తిప్పేవి రెండే, ఒకటి జింక, రెండు తుమ్మెద. తుమ్మెద తిప్పినంత విశాలంగా ఏదీ తిప్పదు, ఆవిడ తిప్పుతుంది. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనీవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకర్లు సౌందర్యలహరిలో. భ్రమరాంబగా కళ్ళు తిప్పుతూ ఉంటుంది. తిప్పుతూ ఎక్కడ వరకు తిప్పుతుందంటే ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం తిప్పి చూస్తూ ఉంటుంది. నా బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారా అని చూస్తుంది. రక్షాకృతౌ లక్షితాం సాక్షాత్ అక్షత సత్కటాక్షసరణి, శ్రీసరణి అంటారు శంకర్లు సౌందర్యలహరిలో. ఆమె చూపు ఎంత గొప్పదంటే భ్రమరాంబగా ఇక్కడ తుమ్మెదగా చూస్తూ ఉంటుంది. అందుకే మీరు ఇక్కడ అమ్మవారిని చూడండి, కళ్ళు స్ఫుటంగా కనపడుతుంటాయి, బాగా కనపడతాయి. ఇక్కడ ఆమె చూస్తుంది. అపాంగత్తే లబ్ధ్వా, ఆవిడ ఇలా చూడక్కర్లేదుట, ఇలా చూస్తే చాలు. కడగంటి చూపు చూసినా చాలు. ఎంత శక్తివంతం అంటే శంకరులు అంటారు సౌందర్యలహరిలో, ధన పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిక వసంతు సామంతో మలయ మరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదితమనంగో విజయతే అంటారు. శివుడు కాల్చేశాడు మన్మథుణ్ణి, బూది కుప్పై పడిపోయాడు. రతీదేవి ప్రార్థన చేసింది, అమ్మవారి ఇలా కడగంటి చూపు చూసింది, ప్రేమతో భక్తితో చూసింది, అమృతవర్షం కురిసింది. ఎంత శక్తి పొందేశాడంటే మన్మథుడు, రూపమైతే లేదు కానీ చేతిలో పట్టుకున్నది చూస్తే ధను పౌష్పం, పువ్వులతో కూడుకున్నటువంటి విల్లు, వెనక ఉన్నటువంటి వింటినారి తుమ్మెదలతో చేసింది. ముందు పువ్వులుంటే ఎక్కడైనా తుమ్మెదలు వెనకాతల వరుసలో నిలబడతాయా? అంత బలహీనమైన ధనస్సు. బాణం పెట్టి లాగితే తుమ్మెదల్లోంచి వెనక్కెడుతుంది, కానీ ఆ వింటినారి సాగుతుందా? వెనక్కెడుతుందా? వెళ్ళదు. ధనస్సు అంత బలహీనం. పోని ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిక, ఆయన దగ్గర బ్రహ్మాస్త్రం, వారుణాస్త్రం, రౌద్రాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం ఏమైనా ఉన్నాయంటే అవేం లేవు. ఆయన దగ్గర ఉన్నది ఏమిటిరా అంటే 5 పువ్వుల బాణాలు. పోన్లే కొడితే కొట్టాడు, హాయిగా ఉందంటారు. 5 పువ్వుల బాణాలు. వసంతోత్సామంతో, చిలికాడు చూస్తే స్నేహితుడు, ఒక్క చైత్ర వైశాఖ మాసాల్లో ఉండే వసంత ఋతువు. రథం చూస్తే ఎక్కడో మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి గంధపు చెట్ల వాసన, అది ఇటెళ్ళమంటే అడిపోతుంది. అటువంటి వాసన ఆయన రథం. అసలు శరీరం లేదు. మన్మధుడిని కాల్చేశాడు శంకరుడు. ఇన్ని బలహీనతలున్నా అమ్మవారు ఒక్కసారి ఇలా చూసింది. చూసేటప్పటికి ఆయన ఎంత శక్తివంతుడయ్యాడంటే సంసారాలు వదిలిపెట్టి హిమాలయ పర్వతాలు చేరుకుని తపస్సు చేసుకుందాం అనుకున్న వాళ్ళ మీద